కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం అన్నారు స్టేట్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదని బీజేపీ ఎంపీగా ఈటెల ప్రస్తుతం క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. కిషన్ రెడ్డి పర్మిషన్ తోనే ఈటెల కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు భావిస్తున్నామన్నారు జగ్గారెడ్డి. ఢిల్లీ బీజేపీ డైరెక్షన్ లోనే ఈటెల రాజేందర్ మాట్లాడారన్నారు. మొదట్లో కేసీఆర్ ఫ్యామిలీకి కాళేశ్వరం ఏటీఎం అని మోదీ అన్నారన్నారు. ఇప్పుడేమో ఈటెల నుంచి కేసీఆర్ కి క్లీన్ చిట్ ఇప్పించారని ఆరోపించారు జగ్గారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన కాడ నుంచి ఈటెల రాజేందర్ గారు అందులోనే ఉన్నారు. ఆయన ఒక పార్ట్ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఒక భాగస్వామి అందులో. సరే, ఆయన ఎంబడ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ రోజు ఆ పార్టీ నాయకుడు అందులో ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లోటుపాట్లు కానీ లేకపోతే దానిలో ఉన్న అక్రమాలు జరుగుతున్నాయనే విషయం కానీ ఏది కానీ ఇంకే వగేరా వగేరా ఏది కూడా ఆ రోజు ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేడు. కింద కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మొదలుకుంటే, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద బీజేపీ నాయకులు మొదలుకుంటే ఢిల్లీ వరకు ప్రెసిడెంట్ వాళ్ళ నడ్డా గారు కానివ్వండి, లేదా అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా మారింది. ఈరోజు విచిత్రం ఏంటంటే బీజేపీ ఒక దిక్కు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా మీరు మీ స్టాండ్ అయింది, ఇక బీజేపీ స్టాండ్ నాకు కావాలి. ఇప్పుడు ఇక ఈరోజు కమిషన్ ముందు అటెండ్ అయిన ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మీరు కమిషన్ ముందు మీరు అటెండ్ అయ్యారు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిందని నోటీస్ ఇచ్చిందని మీరు అటెండ్ అయ్యారు. మీరు ఈరోజు ఇచ్చిన కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్ ఇచ్చేసారు. మీరు ఒకవేళ ఏం చెప్పలేదు అనుకోండి, మీరు స్టాండ్ అదే అని అనుకుంటాం మేము కూడా. ఒకవేళ కిషన్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు ఇచ్చిన కేసీఆర్ క్లీన్ చిట్ అని మీరు ఏమి కామెంట్ చేయకపోయినా బీజేపీ స్టాండ్ ఈటెల రాజేందర్ స్టాండ్ కట్టుబడి ఉందని మేము భావిస్తాం.